మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్లే ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది అని ఎక్స్ వైఫ్. ఎక్స్ వైఫ్ సారీ ఎక్స్ వైఫ్ ఇలా దాని ఈ పాయింట్కి మీరు ఇచ్చే సమాధానం. ఏమో మరి తిట్టుకుని ఉంటే తగులుతుందేమో, తిట్టుకుంది అని అయితే ఏమో గ్యారంటీగా నేను చెప్పలేను. అదైతే ఉంటది అంటారు నరదృష్టి అనేది, ఒకటి తిట్టుకోవడం అనేది. శాపాలు పెట్టి పోతారు చూడండి, మట్టి కొట్టుకొని పోతావు రా నువ్వు, మట్టి కొట్టుకొని పోతావు ఇలా తీసి. పని మనుషులు కూడా మనము జీతం టైంకి ఇవ్వకుంటే నాశనం అయిపోతారు, పురుగులు పడిపోతారు అంటారు కదా. అవి కొంచెం వరకు ఎఫెక్ట్ చేస్తాయి, అంటే వాళ్ళకి ఇట్లా ఉంటది కదా ఒక ద్వేషం. అది డోంట్ నో, అంటే తనని కాదు చాలా మంది ఉన్నారులేండి. నాకు యాంటీకి ఎందుకు తయారైనరో నాకే తెలియదు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండ్రి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు వాళ్ళు క్లోజ్ అయినందుకు. నాకు ఒక సర్కిల్ ఉంది, శత్రువుల సర్కిల్. వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు వీడు నాశనం అవుతాడా, ఎప్పుడెప్పుడు వీడు. మీ వాళ్ళే, మీ మనుషులే. అంటే నాకు లైఫ్ జర్నీలో పరిచయం అయిన మనుషులు కొంతమంది ఉన్నారు. నేను నవ్వుతే చూడలేరు వాళ్ళు, నేను డబ్బులు సంపాదిస్తుంటే చూడలేరు. నేను కొలాప్స్ అయిపోవాలి, నాశనం అయిపోవాలి, వీడు ఎప్పుడెప్పుడు జీరో అవుతాడు. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కూడా చాలా మంది ఫేస్లలో నవ్వొచ్చింది. అమ్మ వీడు మేము సేమా, వీడికి ఎంజాయ్ చేయలేదు, తుని పోయి అరకు పోయి ఊటీ పోయి అమ్మాయిలతోని, ఇక వీడు కూడా ఇట్లనే మనలాగా నేనే తిరుగుతుండాలి ఇక్కడ లోకల్లా అల్మాస్ కూడా అని అందరు నవ్వుకుంటున్నారు.